మాట్లాడలేదని ఇప్పుడు ధన్కర్ రాజీనామాను అయితే ఆమోదించారు కదా రాష్ట్రపతి. తదుపరి ఉపరాష్ట్రపతికి అయితే రంగం సిద్ధమైంది. ఎవరెవరు ఉన్నారు రేసులో? ఆల్రెడీ రాజకీయంలో ఎప్పుడు వ్యాక్యూమ్ లేదు. ఆటోమేటిక్ గా ముఖ్యమంత్రి చచ్చిపోయాడు, ముఖ్యమంత్రి రిజైన్ చేసేది అనగానే ఆయన పక్కన ఉన్న వాళ్ళే నాకు పదవి కావాలంటే భరత్ గారికి బాగా తెలుసు. పాలిటిక్స్ లో వ్యాక్యూమ్ లేదు, పాలిటిక్స్ లో దయ ఉండదు. భారతీయ జనతా పార్టీ వ్యక్తి అవుతారా, అలయన్స్ పార్ట్నర్స్ నుంచి అవుతారా? చాలా ఎట్లా అంటే స్పెక్యులేషన్స్ ఎంత దారుణంగా వస్తున్నాయంటే నేను చెప్తాను. కొన్ని ఇప్పుడు కొద్దిమంది కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కు ఉపరాష్ట్రపతి, కవిత కేంద్ర కేబినెట్ లో జాయిన్ అవుతున్నారు. ఇట్లా అంటే ఎట్లా పడితే అట్లా రాసేస్తున్నారు. తర్వాత నితీష్ కుమార్ ఒక అవకాశం ఉంది పొటెన్షియల్ గా. ఆయన బీహార్ లో ఇంకా ఆయన పని అయిపోయింది కాబట్టి ఆయన గౌరవప్రదంగా వీడ్కోలు ఇస్తారు, లేకపోతే నితీష్ కుమార్ పార్టీకి సంబంధించి హరివంశీకి ఇస్తారు. ఇట్లాంటి అంటే మీ ఉద్దేశం భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ అవుతారా, వేరే వాళ్ళు కూడా కావచ్చా? శశి థరూర్ పేరు కూడా వినిపిస్తుంది. శశి థరూర్ పేరు కూడా వినిపిస్తుంది. మీ మాట కట్టవచ్చే, క్షమించండి. నిన్నటి నుంచి శశి థరూర్ పేరు కూడా వచ్చింది. అదే చెప్తా. కాంగ్రెస్ ఇప్పుడు బండారు దత్తాత్రేయ గారిని ఉపరాష్ట్రపతి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా డిమాండ్ చేస్తున్నారు. మీరేమంటారు? ఆయన ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఆయన పేరు సజెస్ట్ చేయమండి, నువ్వు ఎరుకున్నా వచ్చి ఇస్తే బాగుంటుంది అంటే ఎలా కుట్టాలి? కాంగ్రెస్ పార్టీ ఒఫీషియల్ గా ఈ పేరు అయితే యునానిమస్ గా చేస్తామని చెప్పరు కదా. అలాగే బీజేపీలో కూడా కొంతమంది శశి థరూర్ అయితే బాగుంటుంది వైస్ ప్రెసిడెంట్ అంటున్నారు. సో ఇదేం పేర్లు ఉండవు, ఏదో పేరు తీసుకొస్తారు. నేను ఆశించేది కూడా ఏంటంటే వాళ్ళు బీజేపీకి వాళ్ళు పెరగాలంటే మార్జినలైజ్ కమ్యూనిటీ, జాట్స్ అనుకోండి, ఇలాంటి కమ్యూనిటీ ఇవ్వాలి. అది ఎలాగైతే నేను చాలా గొప్ప చాయిస్ ద్రౌపది ముర్ము గారు అనుకుంటున్నా, చాలా గొప్ప చాయిస్. అలాగే రామ్నాథ్ కోవింద్ గారు గొప్ప చాయిస్. మొరార్జీ దేశాయ్ దగ్గర పిఏగా పనిచేసాడు వ్యక్తి, ఫుల్ డిగ్నిటీతో చేసాడు, ఫుల్ డిగ్నిటీతో అతను లోపం లేదు, మహా వ్యక్తిగా బయటకు వచ్చాడు. అందువల్ల అలాంటి వ్యక్తి సెలెక్ట్ చేస్తారు అనే భావిస్తుంది. అలాంటి వ్యక్తి అంటే ఇప్పుడు జగదీప్ ధన్కర్ ఆ విధంగా లేదు.